నియోజకవర్గంలో సాగునీళ్లను తీసుకువచ్చి బతుకు తెరువుకు బాటలు వేశానని, తాను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని రేపటి భవిష్యత్ బతుకు తెరువు కోసమేనని మంత్రి వనపర్తి బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. రేపటి భవిష్యత్ మొత్తం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంటుందని, ముందు చూపుతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామంటున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వాచ్ ది స్టోరీ. మొదటి నుండి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్ రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్ రెడ్డి విభేదించిన ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వనపర్తి చాలా అభివృద్ధి చెందింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి జరగడం లేదని ఆశిస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, వనపర్తి రోడ్ల వెడల్పు చాలా మంచి చేశారు నిరంజన్ రెడ్డి హయాంలో. ప్రస్తుతం మేఘారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి చెందడం లేదు. ప్రజలేమో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల నమ్మకంతో మేఘారెడ్డిని గెలిపించారు. ఆ ప్రజలను బొమ్ము చేయకుండా వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల పక్షాన్ని నిలవాలని కోరుకుంటున్నాం. గత వచ్చే 4 ఏళ్లలో ఇంత అభివృద్ధి చెందాలని మేఘారెడ్డి గారి వనపర్తి మీద తగు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. వనపర్తి జిల్లా మానవపాడులోని చండూరు గ్రామాల పరిధిలో కృష్ణానది ప్రాంతంలో మంత్రి నిరంజన్ రెడ్డి 80 ఎకరాల భూమిని అక్రమంగా తమ వర్గీయుల పేరు మీదుగా రిజిస్టర్ చేసుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ల్యాండ్ కబ్జా చేసి ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారని, 3.5 ఎకరాల్లో సీసీ రోడ్లు కూడా వేశారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా గిరిజనుల పేరిట సుమారు 7 కోట్ల రూపాయల వ్యవసాయ, ఉద్యానవన సబ్సిడీలను పొందారని, ఆ తర్వాత ఆ భూములను మంత్రి కుటుంబ సభ్యుల పేరిట బదిలీ చేయించుకున్నారని విమర్శించారు. ఈ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారని, ఈ విషయంలో మానవపాడు మండల రెవెన్యూ అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదని, 2 ఏళ్ల క్రిందట తమ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి రికార్డులన్నీ కాలిపోయాయని, ఆ రికార్డు కూడా కాలిపోయాయని చెప్పడం చిత్రంగా ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగమని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇక్కడ వనపర్తికి చేసింది ఏమీ లేదు, శూన్యము. మాయ మాటలు చెప్పారు, మాటలు కోటలు దాటినాయి, కానీ అభివృద్ధి మాత్రం గడప దాటలేదు. గతంలో 2014 ఎన్నికల్లో ఇక్కడ ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు. ఆ 2014లో ఓటమి పాలైన తర్వాత మన ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నాడని చెప్పేసి ప్రణాళిక సంఘం బోర్డు వైస్ చైర్మన్ గా పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవిని ఇది చేసుకొని ప్రతి దాంట్లో ప్రజల్ని మభ్యపెట్టి నేను అభివృద్ధి చేస్తున్నా అని డప్పు కొట్టుకున్నాడు తప్ప అక్కడ ఏమి చేయలేదు. నేను నీళ్ళు తెచ్చినా, నేను అది తెచ్చినా అంటాడు. రాజుల కాలంలో తవ్విన చెరువులు, అవి అప్పటి గొలుసు కట్టి చెరువులు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఉన్నాయి. వాటికి ఎక్కడో ప్రాజెక్టులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కడితే ఈయన కేవలం అలా ఇంత రింగు బండ వేసి నీళ్ళు తిప్పి నేను నీళ్ళు తెచ్చినా అన్నాడు తప్ప వేరే చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏం లేదు. రోడ్ కటింగ్ అన్నాడు. ఆ రోడ్ కటింగ్ అనేది కూడా పేద ప్రజల్ని భయపెట్టి వాళ్ళను క్షోభకు గురి చేసి ఆ ఇండ్లు తీయడం జరిగింది. తీసి వాళ్ళకి న్యాయం చేయకుండా ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు తప్ప అలా చేసింది ఏమీ లేదు. ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలను రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని నిరంజన్ రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ ఆరోపణలను రుజువు చేయలేకపోతే ఆయనకు క్షమాపణ చెప్పి తమ పదవులకు రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్టు తనకు 3 ఫామ్ హౌజులు ఉన్నట్లయితే వాటిపై ఆయనకు నచ్చిన వాళ్లతో సర్వే చేయించుకోవచ్చునని, తాను కొనుగోలు చేసిన భూమి కన్నా 1 గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను విడిచిపెడతానని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై, తన పిల్లలపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. తనకు పాన్గల్లో ఉన్న భూముల వివరాలను 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నానని, అవి ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కావని స్పష్టం చేశారు. తన ఫామ్ హౌజ్ను తన భార్య సొంత డబ్బులో బ్యాంక్ లోన్ తీసుకుని నిర్మించుకున్నామని నిరంజన్ రెడ్డి గట్టిగా వాదించారు. ఆ భూములు కోల్పోయినటువంటి రైతులకు ఈ రోజు దాకా కూడా నష్టపరిహారం రాలేదు. ఈ రకంగా చూసుకుంటే ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా సమస్యలు, ఇంకా పనులు పూర్తి కాలేదు, నత్తనడకన సాగుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ విద్య విషయంలో అనేక రకాలుగా ప్రయత్నం చేస్తామంటున్నారు, నిరుద్యోగుల విషయంలో ప్రయత్నం చేస్తామంటున్నారు, రైతుల విషయంలో ప్రయత్నం చేస్తామంటున్నారు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన ప్రయత్నం చేస్తామంటున్నారు. కానీ చేసేటువంటిది ఆచరణలో పెట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇంకా ఒక 11 మాసాలైనా చాలా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు, పెండింగ్లోనే ఉన్నాయి. ఆ సమస్యల సాధన కోసం తెలంగాణ రైతు సంఘం తరఫున అనేక మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర వ్యక్తులు, శక్తులు అందరినీ కలుపుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలకు మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. వనపర్తి కాంగ్రెస్ అడ్డా అయిన అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా చేసిన నిరంజన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని పలువురు నేతలు ధ్వజమెత్తారు. నిరంజన్ రెడ్డి తనపై ఆరోపణలు నిజం కాదని, నేను నిఖార్సైన నేతననే వాదనకు కట్టుబడి ఇకపై తప్పులను సరిచేసుకుంటారో లేక అక్రమ సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్తారో వెయిట్ అండ్ సీ.